ఆలు పరాటా తిందాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రెసిపీ స్పేస్. ఈరోజు ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. స్టార్ట్ చేద్దాం. ముందుగా పరోటా కోసం పావు కిలో గోధుమ పిండిలోకి హీట్ చేసుకున్న ఆయిల్ని వేసుకుని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలపండి. గైస్, ఈ ఆలు పరోటాలోకి మా మమ్మీ స్టైల్లో టేస్టీ గ్రేవీ ఒకటి చేశారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ గ్రేవీ బ్రేక్ఫాస్ట్తో పాటు బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకున్న పిండిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. పరోటా స్టఫింగ్ కోసం ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి ఇప్పుడు బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్న పొటాటోస్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేస్తూ మంచిగా కుక్ చేయండి. నెక్స్ట్ గ్రేవీ కోసం పాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని 1 కప్ వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు దోరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న గుళ్ళు, జీడిపప్పు, ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. అదే పాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఈ పేస్ట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకుంటూ కుక్ చేయండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అడుగు అంటకుండా బాగా కలుపుతూ పచ్చివాసన పోయి మసాలాస్ అన్ని బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేయండి. ఎంత మంచిగా ఫ్రై అయితే గ్రేవీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆలు పరోటా కోసం ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ ఉంది కదండి, అవి రౌండ్ షేప్లో చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ గ్యాప్లో మన టేస్టీ గ్రేవీ కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు పరోటాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. పరాటాలో ఆలు స్టఫ్ వేసి ఇలా కవర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పరాఠాని మంచిగా బటర్లో రోస్ట్ చేసుకొని వేడి వేడిగా తింటే అబ్బా సూపర్ అండి అని అనాల్సిందే. అంతే గాయస్, ఆలు పరాటా విత్ గ్రేవీ రెసిపీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి.
చాలా సాఫ్ట్గా, చాలా కమ్మగా, చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది.